శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 45వ శ్లోకము. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర. నిత్యముక్త ఈ నామము త్రాగుడుకు బానిసలైన వారు త్రాగుడు నుండి బయటపడడానికి, భయ విముక్తికి, జీవులకున్న బంధాల నుండి వారిని విముక్తులను చేసి మోక్ష మార్గమును అనుగ్రహించి వారి పూజలు అందుకొను సంబంధ బాంధవ్యాలు లేని నిత్యముక్త అయిన లలితామాతకు నమస్కారము. నిర్వికార ఈ నామము మనోనిగ్రహానికి, అపకీర్తి తొలగడానికి, మహత్తు మొదలైన తత్వములకు అతీతయై వికారరహితయై ప్రకాశించుచు సాధకులకు మనోనిగ్రహం ఇచ్చు లలితామాతకు నమస్కారము. నిష్ప్రపంచ ఈ నామము విదేశాలలో ఉన్నత ఉద్యోగాలు సంపాదించాలని కోరిక కలవారికి, వివాహం అంటే భయం పోవడానికి, సంసార బంధ విముక్తికి, సర్వచరాచర జగత్తు తానే అయినా ఆ జగత్తుకు అతీతురాలు అయి సాధకులకు శాంతిని ఇచ్చు లలితామాతకు నమస్కారము. నిరాశ్రయ ఈ నామము స్వగృహ ప్రాప్తికి, పరాయి వాళ్ళు మన ఇంటిని ఆక్రమించినప్పుడు ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి, విశ్వమంతటికి తానే ఆశ్రయమై అంతా తానే అయి తనకు ఆశ్రయం అవసరం లేని సర్వాశ్రయ అయిన లలితామాతకు నమస్కారము. నిత్యశుద్ధ ఈ నామము తల్లిదండ్రుల మీద ఉన్న ద్వేషం తొలగించుకోవడానికి, ఆత్మహత్య చేసుకోవాలనే బలహీనత పోవడానికి, పనుల మధ్య అలసట రాకుండా ఉండడానికి, త్రికాలాలలో ఎటువంటి మాయాదులు ఎటువంటి మాలిన్యాలు అంటనిది, పవిత్రురాలైనది, జీవులను నిత్యశుద్ధులుగా చేసేది అయిన శక్తి స్వరూపిణి అయిన లలితామాతకు నమస్కారము. నిత్యబుద్ధ ఈ నామము బుద్ధి సక్రమంగా పనిచేయడానికి, అశాంతి తొలగడానికి, పిల్లలకు పాఠశాల మీద శ్రద్ధ కలగడానికి, జ్ఞాన చిద్రూపములు కలిగి పతన కారణమైన వ్యామోహాలను తొలగించు లలితామాతకు నమస్కారము. నిరవధ్య ఈ నామము మానసిక వ్యాధులు తగ్గడానికి, సత్కర్మలు చేయగలిగే మంచి గుణం రావడానికి, తనని ఆశ్రయించిన భక్తుల సమస్త దోషాలను తొలగించి వారిని ప్రశస్తమైన సత్ప్రవర్తనులుగా చేసి నరకములో పడకుండా కాపాడు లలితామాతకు నమస్కారము. నిరంతర ఈ నామము అంతరిక్ష సంబంధ శాస్త్రాలు చదవాలి అనుకునేవారికి, భార్యాభర్తల ఐక్యతకు, మెడ నిలబెట్టలేని పిల్లలు సాధారణ జీవులుగా మెడ మీద శిరస్సుని అదుపులో ఉంచుకోవడానికి, తనకు తాను సృష్టించిన లోకాలకు మధ్య అంతరం లేక సర్వవ్యాపి అయి భేదరహితురాలైన లలితామాతకు నమస్కారము. ఓం శ్రీమాత్రే నమః.